ఏది ఓసారి రూదు? నాకు ఆస్తమా ఉంది సార్, ఊదకూడదు. అబ్బో నిజం సార్. ఇన్హేలర్ కోసం ఇంటికి వెళ్తున్నా. నువ్వు ఊరు అవతల నుంచి ఊదినే తాగావని తెలిసిపోయింది తెలుసా? నేను తాగాను సార్. రెస్పాన్సిబుల్ గా ర్యాపిడో మీద వెళ్ళిపోదాం అనుకుంటే మా ఫ్రెండ్ లిఫ్ట్ కావాలంటే వాడి కోసం వచ్చింది. ఇందాక ఇన్హేలర్ ఎమర్జెన్సీ అన్నావు, అదెవరి కోసం మరి? అది మీకోసం నా సార్. కోసం? నువ్వు అనవసరంగా ఆస్తమా అది ఇది అని అబద్ధాలు ఆడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. తాగినోడు నిజాలు చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు, తెలుసు కదా. చిన్నప్పుడు ఆస్తమా ఉండే సార్. నువ్వేనా నీ ఫ్రెండ్ లిఫ్ట్ అడిగింది? నేనే. అటు తాగున్నాడు తెలుసా? ఎక్కాక తెలిసింది సార్. నాకు అవసరం ఉండి అయిపోయాను. అంత అర్జెంట్ అవసరం ఏమొచ్చింది నీకు? నాకు ఆస్తమా ఉంది సార్, ఇన్హేలర్ కోసం ఇంటికి వెళ్తున్నాను సార్. అది ఏంటిది? 500 లంచమా? చిల్లర అడిగాను సార్. అది కూడా క్రైమ్ అని తెలియదా నీకు? రే నీకు బుద్ధి లేదా? అలా డబ్బులు డైరెక్ట్ గా ఎత్తావా? కెమెరా ఉంది, ఫోన్ పే చేయొచ్చుగా సార్కి. ఎంత తాగారు ఇద్దరు? చెరువు 3 కోటర్లు. 3 కోటర్లా? మీరు ఇలా కోటర్లు తాగి ఏ ట్రాక్టర్నో గుద్ది మీ తలకాయలు టైర్ల కింద పడి నుజ్జు అయిపోయిన మీ మొఖాల్ని పోల్చుకోలేని స్థితిలో మీ తల్లిదండ్రులు ఎంత తప్పునతో ఎంత తల్లడిల్లిపోతారో మీకు కొంచెం ఐడియా ఉందా? నాకు అమ్మ నాన్న లేరు సార్. సార్ మా అమ్మకి ఇన్హేలర్ కావాలి సార్. హాస్పిటల్ వెయిట్ చేస్తాను సార్. అదే కదరా అమ్మ నాన్న పోయానన్నో అన్నదనన్నో. నన్ను పిన్ని పెంచింది సార్. పిన్నిని కూడా అమ్మ అని అంటాను. స్కూటీని సీజ్ చేయకండి సార్, చంపేస్తారు సార్. ఎవరు? మా నాన్న సార్. ఆయన కూడా ఆస్తమా ఉంది. ఎంత మందిని చంపి బ్రతికిస్తావరా సార్? 2 టౌన్ అబద్ధాలను కూడా ఆర్డర్ లో చెప్పలేకపోతున్నారంటే మీరు ఎంత తాగి ఉన్నారో ఐడియా ఉందా మీకు? సార్ నాకు 2 టౌన్ కానిస్టేబుల్ తెలుసు సార్. నెంబర్ కలపండి సార్. నేను కలిపేవాళ్ళ ఒకసారి దగ్గర. సారీ ఫర్ ది ఇంటర్ కాన్వెంట్ సార్. ఏంటమ్మా ఏమన్నా ఇంటర్ కాన్వెంట్? అది ఇన్కన్వీనియన్స్ రా. ఏ కాలేజ్ ఇది? బీఎస్సీ బైపీసీ. ఏంటది? నాకు ఆస్తమా ఉంది సార్.